మంచి లవ్ సాంగ్ వస్తే బాగుండు. ఆహా, ఈ లవ్ సాంగ్ చాలా బాగుంది. వంశీ, అతను నన్ను చంపేలా ఉన్నాడు. నీ నవ్వు కోసం, నీ ప్రేమ కోసం నేను అన్నిటినీ త్యాగం చేశాను. ఇప్పుడు నువ్వు తప్ప నాకెవ్వరు లేరు వంశీ. చూడు సుమా, ప్రేమ రొమాన్స్ అంటే కేవలం సరదా కోసం మాత్రమే. అసలు మీ ఆయన రూపం చూసిన తర్వాత నాకు చావు మీద భయం వేస్తుంది. నువ్వేమైపోతే నాకేంటి, నా లైఫ్ నాకు ముఖ్యం. నువ్వు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఛీ, పోరా. సుమా, ఈరోజు నాకు చాలా పని ఉంది. నేను వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. నువ్వు మాత్రం భోజనం చేసి పడుకో. ప్రతిరోజు ఇదే మాట. కనీసం నాతో మాట్లాడడానికి కొంచెం కూడా టైం ఉండదా? ఏం చేస్తాం, నా కర్మ. నా కష్టమంతా మన కోసమే కదా సుమా, కొంచెం అర్థం చేసుకో. ఏమని అర్థం చేసుకోవాలి? మీరు అర్ధరాత్రి వస్తున్నారని అర్థం చేసుకోవాలా? ఇదిగో చూడండి, వారంలో ఒక్కరోజైనా భార్యతో ముద్దు ముజట ఉండాలని గుర్తుపెట్టుకోండి. నీ బాధ నాకు అర్థమైంది సుమా. సాయంత్రం వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, వెళ్ళొస్తాను. మీ ఆయన వెళ్ళి ఒక అర్ధగంట అవుతుంది కదా. నీకెలా తెలుసు మా ఆయన లేడని? భలే టయానికి వస్తావే. నీ మీదున్న ప్రేమతో. ఆగు వంశీ, నువ్వు నీ సరసాలు. మీ హస్బెండ్కి అసలు టేస్టే తెలియదు సుమా గారు. మీలాంటి అందమైన వైఫ్ను వదిలేసి ఆఫీస్లో ఎందుకు గడుపుతాడో ఏంటో నాకైతే అర్థం కావటం లేదు సుమా గారు. ఛీ, అలా అనకు వంశీ. అయినా ఏంటి అలా పొగుడుతున్నావు? నేను అంత అందంగా ఉన్నానా? నిజం సుమా గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. వంశీ, ఇది చాలా తప్పు. ఇక్కడ ఎవ్వరు లేరు. మన మధ్య జరిగే విషయం మూడో వ్యక్తికి కూడా తెలియదు. వంశీ, గోడలకి చెవులు ఉన్నాయో లేదో తెలియదు కానీ చుట్టుపక్కల 100 కళ్ళు మనల్నే గమనిస్తున్నాయి. జాగ్రత్త. ఏదైనా ఉంటే బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం రా. ఎవడేవాడు ఇంట్లోంచి కంగారుగా పరిగెత్తున్నాడు? వాడికి నీకు సంబంధం ఏంటి?
చెప్పవే నిన్ను. అది మన టీవీ రిపేర్ వస్తే చూపించడానికి పిలిచానండి. ఛీ, నిన్ను నమ్మి నేను పెద్ద తప్పు చేశానే. నీ వల్ల నా తలకాయ పగిలిపోతుంది. చూడు సుమా, నీకే లోటు రాకుండా నేను చూసుకుంటున్నాను కదా. ఒక చిన్న తప్పు నీ జీవితాన్ని, మన సంసారాన్ని మొత్తం నాశనం చేస్తుంది. వయసులో చిన్నవాడి మోజులో పడి నీ జీవితాన్ని పాడు చేసుకోకు, జాగ్రత్త. నన్ను క్షమించండి, నా ఒంటరితనం నన్ను తప్పుదారి పట్టించింది. కానీ మన బంధం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. ఛీ, బంధం అనే మాటకు నీకు అర్థం తెలిస్తే ఇలాంటి నీచమైన పని చేయవే. వెళ్ళు, నా కంటికి కనిపించకుండా వెళ్ళు, లేకపోతే కొట్టి చంపేస్తా. ఏంటి ఇలా జరిగింది? వంశీ అయినా నన్ను అర్థం చేసుకుంటాడో లేదో. నేను ఎంత తప్పు చేశాను, ఈ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి? వంశీ తొందరగా వస్తే బాగుండు. హలో, ఏంటి ఇక్కడికి వచ్చావు? ఏం మాట్లాడకుండా మొగముద్దులాగా చూస్తావేంటి? వంశీ, అతను నన్ను చంపేలా ఉన్నాడు. నీ నవ్వు కోసం, నీ ప్రేమ కోసం నేను అన్నిటినీ త్యాగం చేశాను. ఇప్పుడు నువ్వు తప్ప నాకెవ్వరు లేరు వంశీ. చూడు సుమా, ప్రేమ రొమాన్స్ అంటే కేవలం సరదా కోసం మాత్రమే. అసలు మీ ఆయన రూపం చూసిన తర్వాత నాకు చావు మీద భయం వేస్తుంది. నువ్వేమైపోతే నాకేంటి? నా లైఫ్ నాకు ముఖ్యం. నువ్వు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఛీ, నీ తప్పేం లేదు వంశీ. కట్టుకున్నవాణ్ణి కాదని కంటికి కనిపించే రంగుల్ని నమ్మి వచ్చిన నాదే తప్పు. నువ్వు భయపడకు, నీ ప్రాణాలకేమీ కాదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఏదొక రోజు నీకు కూడా నాగతే పట్టింది. ఛీ, పోరా. బంగారం లాంటి భర్తని కాదని వీడిని నమ్మి వస్తే నాకు ఈ గతి పట్టింది. చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు వినలేదు, ఇప్పుడు ఏడ్చినా లాభం లేదు. మాయ మాటలకు లోబడితే జీవితాలు ఇలానే ముగుస్తాయని నాకు ఆలస్యంగా తెలిసింది. మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కే అర్హత నాకు లేదు. కానీ ఈ పశ్చాత్తాపం నన్ను బతకనివ్వదు. అరే మామ, పరాయి మోహం అనేది ఆరంభంలో చాక్లెట్లా తీయగా ఉంటుంది, కానీ దాన్ని అంతం మాత్రం బుల్లెట్లా గుండెల్ని చీల్చేస్తుంది. కట్టుకున్న బంధాన్ని కాదని పరాయి వ్యామోహంలో పడితే చివరకు కన్నీళ్ళు కూడా చూసేవాళ్ళు ఉండరు. ఏం చేస్తాం మామ, బయటి అందం ఆకర్షణగా ఉన్నప్పుడు తీపి అనిపించింది. అది మోసం అని తెలిసిన తర్వాత చేదుగా మారింది. ఇక నుంచైనా మంచి మార్గంలో నడిస్తే బాగుంటుంది.